హలో హాయ్ గైస్, మీకు ఇప్పుడు పల్లీలది చట్నీ చూపిస్తా అన్నాను కదా. ఇప్పుడు కంటిన్యూషన్ పెడుతున్నాను పల్లీల చట్నీ. నేను పల్లీల చట్నీకి ఒక టొమాటో తీసుకున్నాను, ఒక బెల్ పెప్పర్ తీసుకున్నాను. దీన్ని హాఫ్కి కట్ చేశాను. మీకు బెల్ పెప్పర్ని ఈజీగా గింజలు ఎలా తీయాలో ఈజీగా చూపిస్తాను. ఒక 2 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి ఈ ఆనియన్ కర్రీలోకి, అందుకే పెట్టుకున్నాను ఇది. ఇప్పుడు ఇందులో సీడ్స్ ఉన్నాయి కదా. యాక్చువల్లీ చట్నీకి సీడ్స్ వచ్చినా పర్వాలేదు, అవి మిక్స్ అయిపోతాయి కాబట్టి దీన్ని నేను అన్ని సైడ్స్ కట్ చేసుకుంటున్నాను. హాఫ్కి కట్ చేసి ఇలా అన్ని సైడ్స్ కట్ చేసుకుంటే ఇది పక్కకు వచ్చేస్తుంది. దీన్ని డ్రాష్ చేస్తే సరిపోతుందండి. పక్కన ఇంకా ఆల్రెడీ లాస్ట్ షాట్లో చూపించాను కదా, నేను బాండీలో శనగపప్పు జీలకర్ర వేసుకున్నాను కదా. కొంచెం పెంచుతున్నాను మంట, ఫ్లేమ్ కొంచెం పెంచానండి. ఎవ్రీ టైం ఓన్లీ పల్లీలే కాకుండా ఏదో ఒక వెజ్ వేసుకుని ట్రై చేయండి. చట్నీస్ ఏ వెజ్ వేసుకున్నా పర్లేదు, బాగుంటాయి. చట్నీలు బాగుంటాయి, హెల్దీ కూడా. అన్నీ ఎవ్రీ టైం మనం పల్లీల చట్నీ ఎక్కువ చేసుకుంటాం కదా. సో అందుకని ఉత్తి పల్లీలు కాకుండా ఏదో ఒక వెజిటేబుల్, సొరకాయ కానీ దోసకాయ కానీ, ఇలా బెల్ పెప్పర్స్ ఏదో ఒక కలర్ కానీ, గ్రీన్ బెల్ పెప్పర్ క్యాప్సికమ్ అంటాం కదా మనం, అది కానీ చేసుకుంటే చాలా బాగుంటుంది, టేస్టీ ఉంటుంది కూడా. అలానే మనం కొంచెం కొత్తిమీర కూడా వేస్తాను. కొత్తిమీర కరివేపాకు చూపించలేదు మీకు, ఇంకా నేను డైరెక్ట్గా అందులో వేసేస్తాను. ఇంకా మెయిన్ ఇది బెల్ పెప్పర్ ఎలా ఈజీగా కట్ చేసే ప్రాసెస్ చూపిద్దామని కటింగ్ చూపిస్తున్నాను అంటే నేను. శనగపప్పు వేగిపోయింది, తెలుస్తుందా మీకు? కొంచెం ఎక్కువ వేగింది, కొంచెం బ్లాక్గా కూడా అయింది. సో ఇప్పుడు నేను ఆవాలు వేసుకున్నాను. వేసిన వెంటనే కొంచెం ఇప్పుడు సిమ్లో పెట్టుకోండి, కొంచెం సిమ్లో పెట్టుకొని ఆవాలు వేసుకుంటే బెటర్. ఎందుకంటే బాగా వేడిగా అయి ఉంది కదా బాండి, సో ఒకేసారి పైకి వస్తాయి, మన మీద కూడా చిందుతాయి. ఆవాలు వేసేసుకున్నాను. ఇప్పుడు మొత్తం నేను కట్ చేసిన చూసారా, ఆవాలు చిటపటలాడుతున్నాయి. నేను ఇవన్నీ సిమ్లో పెట్టేసుకున్నానండి, ఎందుకంటే ఆయిల్ కూడా వేయలేదు కదా. బాండి అంతా బాగా హీట్ ఎక్కువైపోయి ఉంటుంది. సో టొమాటో వేయడం వల్ల టొమాటో నుంచి కొన్ని వాటర్ వస్తాయి. బెల్ పెప్పర్స్లోంచి వాటర్ ఏం రావు, చాలా లైట్ వాటర్ మేబీ వస్తాయేమో అంతే. ఇందులో కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసుకుని లైట్గా వాటర్ వేసేస్తాను, అదే ఉడికిపోతుంది. ఉప్పు వేసేస్తే సో అయిపోతుందండి చట్నీ. మనం కొంచెం మంట తగ్గించుకున్నాం కదా వెజ్జెస్ వేసేటప్పుడు. ఇప్పుడు నేను మంట పెంచేసానండి. కొంచెం వాటర్ వస్తాయి కదా టొమాటోలో నుంచి, అవి కొంచెం మగ్గిన తర్వాత వాటర్ వేసేస్తాను. కొంచెం ఉప్పు వేసాను, కొంచెం పసుపు వేసానండి, అంతే. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. మీకు ఇడ్లీ ఎలా వచ్చిందో నెక్స్ట్ షాట్లో చెప్తానండి. లిడ్ పెట్టేసుకుంటాను.